హార్టీ కంగ్రాచులేషన్స్ తిరువీర్ గారు. పాపం ప్రతాప్ అని మీ మీద మొత్తం జాలంతా క్రియేట్ అయిపోయింది రిలీజ్కి ముందు. కానీ ఈరోజు పాపం ఆడియన్స్ ఎండా కొండ అని ఏమి చూసుకోకుండా స్టార్టింగే ఓపెనింగ్స్ అసలు ఒక రేంజ్లో తీసుకుని వచ్చి మిమ్మల్ని మీ పైన ఉన్న నమ్మకాన్ని, మీ ప్రేమని బుకింగ్స్ ద్వారా నిరూపించారు. సో హార్టీ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్స్ ఆడియన్స్ నుంచి ఇంత మంచి లవ్ అందుకున్నందుకు. అండ్ అఫ్ కోర్స్ మా రాశి గారు, పాయల్ కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళిద్దరికీ కూడా హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్. పాయల్, యూ వర్ అమేజింగ్, ఫెంటాస్టిక్ అనిపించింది. అసలు సచ్ ఎ ట్రూ న్యాచురల్ యాక్ట్రెస్ యు ఆర్. ఈ సినిమాలో మేము చాలా కొత్త పాయల్ని చూసిన ఫీలింగ్ కలిగింది. హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ రాశి గారు, వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. మేము ఎప్పటికప్పుడే వెల్కమ్ బ్యాక్ చెప్తూ ఉంటాం ఆవిడకి. కానీ యు ఆర్ అ స్వీట్ సర్ప్రైజ్ అనమాట ఈ సినిమాలో మాకు యాక్చువల్గా. సో రాశి గారిని మళ్ళీ ఒక బిగ్ స్క్రీన్ పైన చూడడం, అది కూడా ఇలాంటి ఒక రోల్లో చూడడం, రాశి గారు అంటేనే మా ఇంట్లో ఫీలింగ్ ఉంటుంది కాబట్టి అలాంటి ఫీలింగ్ సినిమా చూసినప్పుడు కూడా కలిగింది. థ్యాంక్ యూ సో మచ్ రాశి గారు ఫర్ దిస్ లవ్లీ పర్ఫార్మెన్స్. అండ్ ఎస్, దుర్గా నరేష్ గారు, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, వెల్కమ్ అండి, వెల్కమ్. అందరూ ఏంటో అలా అలా వెనకాల ఉన్నారు, నాకేమో కనిపించట్లేదు. అగో రాకేష్ గారు ఎంట్రీ ఇస్తున్నారు. రాకేష్ గారు హార్టీ వెల్కమ్. రుద్రదేవ్ గారు ఎక్కడున్నా సరే ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అండ్ ఎస్, అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ మనం ఈ సక్సెస్ గురించి, ఈ అద్భుతమైన రిసెప్షన్ గురించి మాట్లాడుకునే ముందు డెఫినెట్గా ఇన్ని మంచి సినిమాలు, ఇంత మంచి సెన్సిబుల్ చిత్రాల్ని నిర్మించాలన్నా, రూపొందించాలన్నా, ప్రేక్షకులకి అందించాలన్నా ఒక వండర్ఫుల్ ఇన్స్పిరేషన్ అంటే డెఫినెట్గా మన లెజెండరీ శ్రీ రామోజీరావు గారు. మరి ఆయన్ని ఒక్కసారి స్మరించుకుంటూ, తలుచుకుంటూ ఇవాళ ఈవెంట్ని ఒక వీడియో ద్వారా స్టార్ట్ చేద్దాము. సో కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్? ఎస్, వారి బ్లెస్సింగ్స్తో, వారి ఇన్స్పిరేషన్తో అండ్ డెఫినెట్గా ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ మన ఈటీవీ విన్ ఒరిజినల్స్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే అనిపిస్తుంది. సినిమా తర్వాత సినిమా, ప్రాజెక్ట్ తర్వాత ప్రాజెక్ట్, ఒక్కొక్కటి ఎంత అద్భుతంగా, ఎంత మంచి స్క్రిప్ట్ సెలెక్షన్స్, ఎంత మంచి సెన్సిబుల్ టాపిక్స్, పాయింట్స్, అందరూ ఎలాంటి కథ అయినా సరే, ఎలాంటి జానరా అయినా సరే ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చుని చూసేలాగా, అందరినీ ఒక విధంగా ఆలోచింపచేసేలాగా, ఏదో ఒక క్షణంలో కదిలించేలాగా ఇలాంటి పాయింట్స్ అన్నిటినీ తీసుకొస్తున్నందుకు ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ని ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువే. సో సాయి కృష్ణ గారు కనిపించట్లేదు ఇక్కడ. నితిన్ గారు, మీ ఇద్దరిలో ఎవరు ఇక్కడ ఉన్నా సరే కొంచెం ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. సో ఎస్, ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ అంటేనే డెఫినెట్గా మనందరం థియేటర్స్కి వెళ్ళి చూడాల్సిన సినిమా అనే ఒక నమ్మకాన్ని 2025లో వాళ్ళు ఎంత ఇచ్చారో, ఎన్ని అవార్డ్స్ గెలుచుకున్నారో మనందరం చూస్తూనే వచ్చాము. సో ఐ థింక్ ఈసారి పాపం ప్రతాప్తో మరొక్కసారి మనందరికీ ఇంకొక మెమరబుల్ ఫిల్మ్ని అందించేశారు అలాంగ్ విత్ తిరువీర్ గారు అండ్ ఈటీవీ విన్ ప్రొడక్షన్స్ ఇంకా కొలాబరేషన్ ముందుకి సాగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సినిమా సక్సెస్ తర్వాత ఇంకా హోప్స్ పెరిగాయి, ఎందుకంటే ఇద్దరిలోనూ ఆ సెన్సిబుల్ పాయింట్స్ని ముందుకు తీసుకొచ్చే ఒక సిమిలర్ క్వాలిటీ అలాంగ్ విత్ రాకేష్ గడ్డం గారు కూడా ఉంది కాబట్టి. సో సార్, అనగనగా మేము ఇంకా ఆ ఫీల్ని మర్చిపోకముందే ఈలోపే ఇంకొక మంచి ఇంత ఒక బోల్డ్ ఐడియాని అంత సెన్సిబుల్గా కూడా చెప్పచ్చు అన్నట్టుగా మీరు ఈ చిత్రాన్ని మా ముందుకు తీసుకురావడం, దుర్గా నరేష్ గారితో కలిసి సూపర్బ్ అండి, సూపర్బ్ ఎమోషనల్ ఫీల్ కూడా ఇచ్చారు మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ, నా మాటల్లో కంటే థియేటర్లో సినిమాని చూసి ఆ ఆనందంతో బయటకు వచ్చి చెప్తున్న ఆడియన్స్ మాటలు వింటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. కాబట్టి ఒకసారి ఆడియన్స్ రియాక్షన్ ఆన్ స్క్రీన్ చూసేద్దాము.
యెస్. అది థియేటర్స్‌లో ఆడియన్స్ రియాక్షన్స్ నిజంగా సినిమాని చూస్తున్నంత సేపు నవ్వుకున్నంత సేపు ఎంత నవ్వుకున్నామో ఇంటర్వెల్ ఎపిసోడ్ కానీ, సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని సీన్స్ కోర్స్ అలాంగ్ విత్ రాశి గారు అండ్ పాయల్ గారు గాని, ఆ సెన్సిబుల్ టాపిక్స్ వచ్చినప్పుడు అంత ఎమోషనల్‌గా కూడా ఫీల్ అయ్యాం. ఐ థింక్ దట్ బ్లెండ్ అనేది చాలా చాలా అద్భుతంగా వర్కౌట్ అయింది ఈ సినిమాలో అనిపించింది. ఇంటర్వెల్ గురించి అయితే ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఇట్స్ షాక్ నిజంగా. సినిమా రిలీజ్‌కి ముందు వరకు కూడా అసలు ఏంటి పాపం ప్రతాప్ ఎందుకు ఏంటి సమస్య అనుకున్న వాళ్ళందరికీ ఒక షాక్ రెవల్యూషన్ అనమాట. సో ఇంటర్వెల్ నుంచి సెకండ్ హాఫ్ కానీ ప్రతీది కూడా అలా కూర్చోబెట్టేసింది మమ్మల్ని త్రూ అవుట్‌గా. తిరువీర్ గారు మీకు ఇది ఎలా పాసిబుల్ అని మాకు తెలీదు కానీ, ఇలాంటి కథలు ఎలా సెలెక్ట్ చేసుకుంటారో మాకు తెలీదు కానీ, ప్రీ వెడ్డింగ్ షో కూడా అంతే ఈక్వల్లీ ఎంటర్‌టైన్ అయ్యాము, ఈక్వల్లీ ఎమోషనల్ అయ్యాము అండ్ ఇప్పుడు కూడా. సో ఐ థింక్ కీప్ రాకింగ్ తిరువీర్ గారు. మీరు ఎప్పటికప్పుడు మా ముందుకి ఇలాంటి స్క్రిప్ట్స్‌తో రావడం చాలా చాలా హ్యాపీ. అండ్ పాత్రకి మాత్రం మీరు చాలా అద్భుతంగా యాప్ట్ అయ్యారండి. పాపం ప్రతాప్ వీర ప్రతాప్‌గా ఎలా మారాడు అనేది సినిమాలో చూస్తేనే మనకి సూపర్బ్ ఎంటర్‌టైనింగ్‌గా అనిపిస్తుంది. అండ్ యెస్, దుర్గ నరేష్ గారు చాలా అద్భుతంగా హ్యాండిల్ చేశారు, ఈ చిత్రాన్ని ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ ఆఫ్ కోర్స్ కేఎం రాధాకృష్ణ గారి మ్యూజిక్ కానివ్వండి, సురేష్ బొబ్బిలి గారి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కంప్లీట్‌గా ఈ ఎమోషన్స్‌ని, ఎంటర్‌టైన్‌మెంట్‌ని, బ్లెండ్‌ని చాలా అద్భుతంగా ఆయన స్టైల్‌లో మనకి మంచి ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చారు అని చెప్పాలి. సో విశ్వేశ్వర్ గారి విజువల్స్ కానివ్వండి, అన్వర్ అలీ గారి ఎడిటింగ్ కానివ్వండి, సో అన్ని విషయాల్లోనూ పాపం ప్రతాప్ ఈరోజు ఆడియన్స్ అందరినీ కంప్లీట్‌గా ఎంటర్‌టైన్ చేస్తోంది, మంచి ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తోంది. సో ఈ సందర్భంగా ఇంత అద్భుతమైన ఓపెనింగ్స్‌ని, బుకింగ్స్‌ని ఈరోజు ఎక్కడ రేటింగ్ చూసినా బుక్ మై షో దగ్గర నుంచి ఎక్కడ చూసినా కూడా అన్ని సూపర్బ్ రేటింగ్స్‌తో దూసుకువెళ్తున్న సందర్భంగా ఇలాంటి ఒక మంచి సక్సెస్‌ని అందించిన ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పడానికి మా టీం రెడీగా ఉన్నారు. కాబట్టి ఆలస్యం చేయకుండా వాళ్ళని వేదిక పైకి ఇన్వైట్ చేసేద్దాము. సో ముందుగా
రాకేష్ గడ్డం గారు ఆబ్వియస్లీ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సో కృషి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి రాకేష్ రెడ్డి గారికి వెల్కమ్ చెప్పేస్తూ, సార్ రుద్రదేవ్ గారు రాలేదా? ఓకే, నేను వెతుకుతున్నాను ఎక్కడైనా ఉన్నారా వెనకాల అని. యా, నితిన్ గారు ఎక్కడున్నా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్, ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్స్లో మరొక బ్లాక్ బస్టర్ అందుకున్న నితిన్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ, అండ్ మా డైరెక్టర్ గారికి ఇప్పుడు సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఎస్పీ దుర్గనరేష్ గారు, వెల్కమ్, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ ఎస్, రిక్వెస్టింగ్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ పాయల్ రాధాకృష్ణ, బుజ్జమ్మ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అందుకనే యా, సో ఎస్, రిక్వెస్టింగ్ తిరువీర్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో మా ప్రతాప్కి వేదికపైకి ఆహ్వానం పలికేస్తూ, మనందరి ఫేవరెట్ రాశి గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాము. సో చాలా రోజుల తర్వాత రాశి గారిని మనం మళ్ళీ ఒక మంచి రోల్లో చూడడం జరిగింది. సో ఎస్, హియర్ ఇస్ ద టీమ్ ఆన్ స్టేజ్. ఒక్కసారి మా మీడియా ఫ్రెండ్స్ అందరి కోసం ఒక ఫోటో ఆప్ ఇచ్చేద్దాము. యువకాంత్ గారు ఇక్కడే ఉన్నారని ఇప్పుడే తెలిసింది. ప్లీజ్ వెల్కమ్ యువకాంత్ గారు ఆన్ టు ద స్టేజ్. ఛానల్స్ డన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో యువకాంత్ గారి నుంచే మొదలు పెడదాం, మార్కెటింగ్ హెడ్. ఒకసారి మీ నుంచే స్టార్ట్ చేద్దాం. హలో అండి, వినిపిస్తుంది సార్. అందరూ వాళ్ళ ఫోన్లో చెక్ చేసుకుంటున్నారు హలో అని. దిస్ ఈజ్ యువకాంత్ అండి, హెడ్ ఆఫ్ మార్కెటింగ్. ఇవాళ సాయి కృష్ణకి కుదరలేదు. సో పాపం ప్రతాప్, ఈ సమ్మర్ హాలిడేస్లో ఫుల్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మ్యారేజ్ అయిన ప్రతి వాళ్ళు వాళ్ళ వైఫ్ని తీసుకుని వెళ్తే కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే నిన్న ప్రివ్యూకి మా వైఫ్కి స్టోరీ ఏం తెలీదు, నేను తీసుకుని వెళ్ళాను. సో నాన్ స్టాప్ నవ్వుతానే ఉంది. సో అందరూ ఆడియన్స్ ఫ్యామిలీని తీసుకొని వెళ్తే పక్కా డిసప్పాయింట్ అవ్వకుండా ఎంజాయ్ చేస్తారని చెప్పి కంపల్సరీ కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. సో యా, ప్లీజ్ వాచ్ ద మూవీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నితిన్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్, ఎస్పెషలీ రాశి మ్యామ్. నాకు స్టార్ స్ట్రక్ మూమెంట్ మ్యామ్ ఇది. ఎందుకంటే విత్ యువర్ పర్మిషన్ ఒక డైలాగ్ చెప్పాలి మ్యామ్. చాలామంది చాలా చోట్ల చాలామందికి చాలాసార్లు చెప్పిన మాట, చాలా సాధారణమాట, ఐ లవ్ యూ మహాలక్ష్మి. ప్రేసి రావే సినిమాలో డైలాగు. నేను నరేష్ గారు ఎడిటింగ్ రూమ్లో చాలాసార్లు ఎడిట్ ఆపి రాశి గారు సీన్స్ అప్పుడు అనుకునే వాళ్ళం, ప్రేస్ రావే మ్యూజిక్ వెళ్తూ ఉంటుంది అన్నమాట బ్యాక్గ్రౌండ్లో. ఇట్స్ అన్ ఆనర్ మ్యామ్, ఇట్స్ అన్ ఆనర్. యా. అండ్ పాపం ప్రతాప్ ఈరోజు వీరప్రతాప్ అయ్యాడండి. దానికి కారణమైన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నిన్న ప్రీమియర్స్తో మొదలైందండి. సో ఫస్ట్ నుంచి చేస్తున్న ప్రామిస్ ఒకటే, ఫ్యామిలీ అందరూ ఈ సమ్మర్లో ప్రశాంతంగా వచ్చి మీ ఇంట్లో మీ చుట్టుపక్కల జరిగిన సంఘటనల్ని చాలా వినోదాత్మకంగా చూసి ఎంజాయ్ చేస్తూ ఒక మెసేజ్తో వెళ్ళిపోయే సినిమా అని చెప్పాం. సో ఇవాళ మార్నింగ్ నుంచి అలాంటి టాకే వస్తుంది, స్లో అండ్ స్టడీగా బిల్డ్ అవుతుంది టాక్. అండ్ ఫైనలీ ఒకే ఒక మాట, చాలా ఈవెంట్స్ జరగబోతున్నాయి. హ్యావింగ్ సెడ్ దట్, ఒక 400 రూపాయలకి ఒక కుటుంబంలో నలుగురు మంచి థియేటర్కి వెళ్ళి, ఒక ఏసీ థియేటర్కి వెళ్ళి హ్యాపీగా 2.5 గంటలు చూసి ఎంజాయ్ చేసి బయటకు వచ్చే సినిమా పాపం ప్రతాప్.
సో మళ్ళీ అదే కాన్ఫిడెన్స్తో చెప్తున్నామండి, హ్యాపీగా ఒక మంచి సినిమా చూడాలనే థాట్ ప్రాసెస్తో రండి. ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుందని కోరుకుంటున్నాం. చూసిన వాళ్ళందరూ చెప్పిన ఫీడ్బ్యాక్ అంతా తీసుకున్నాం. అండ్ చూసిన వాళ్ళందరూ బాగుంది అంటున్నారు, చూడాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఎలాగో April 17th ఇవాళ ఇట్స్ అ గుడ్ డేట్. సమ్మర్ లాంగ్ వీకెండ్తో పాటు లాంగ్ మంత్ రాబోతుంది. సో అందరూ రండి, ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరని అనుకుంటున్నాం. అండ్ ఫైనల్లీ టు ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ, కంగ్రాచులేషన్స్. అండ్ పాయల్, దిస్ ఈజ్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫర్ షూర్. అండ్ లాస్ట్ టైం ఎందుకు మాట్లాడలేకపోయామంటే మిక్సింగ్ థియేటర్ నుంచి వచ్చాం మేము, అండ్ వీ హ్యాడ్ అ లంప్ వాచింగ్ ఆల్ యువర్ సీన్స్. అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ తిరుబాయ్, ఇందాకే మేము ఒక సెన్సేషనల్ ఇంటర్వ్యూ చేసి వచ్చాం తిరుబాయ్తో. అది ప్రోమో వస్తుంది మీకు, ఇట్ విల్ బీ యాజ్ ఎంటర్టైనింగ్ యాజ్ ద ఫిలిం. అండ్ తిరుబాయ్, మీరు పాపం స్టార్ కాదు, యు ఆర్ ఎ బ్లాక్ బస్టర్ స్టార్. అండ్ దిస్ ఈస్ జస్ట్ ద బిగినింగ్. థ్యాంక్ యూ సో మచ్. Absolutely. Congratulations to you as well, Nitin Garu. Keep rocking as always. And yes, Rakesh Garu to speak. అందరికీ నమస్కారం అండి. నిన్న ప్రీమియర్స్ నుంచి కొంచెం చాలా హ్యాపీగా, కొంచెం నర్వస్గా ఉంది. అంటే ఎలా ఉంటుంది ఏంటి అని నిన్న చాలా భయపడ్డాము. బట్ ప్రీమియర్స్ చాలా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. అందరికీ చాలా బాగా నచ్చింది. అందరి రియాక్షన్స్ థియేటర్లో కొన్ని సీన్లకి వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో చాలా బాగా కనెక్ట్ అయ్యారు. ఎమోషన్ అందరికీ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మార్నింగ్ నుంచి నేను రాజమండ్రి ఈస్ట్ అటు సైడ్ నుంచి డిస్ట్రిబ్యూటర్ల నుంచి కనుక్కుంటున్నా, అసలు స్లోగా ఫిల్ అవుతున్నాయి థియేటర్స్. మార్నింగ్ నుంచి కొంచెం నర్వస్ ఉండే, మధ్యాహ్నానికి చాలా పికప్ అయిపోయింది. మార్నింగ్ దానికి మధ్యాహ్నం దానికి ఒక 30-40% హైక్లో ఉండే టికెట్స్ అన్నీ ఇప్పుడు మ్యాక్సిమం ఫిల్స్ ఉంటున్నాయి. హైదరాబాద్లో కూడా చాలా ఫిల్స్ ఉన్నాయి, ఇప్పుడు మొత్తం ఆరెంజ్లో ఉన్నాయి. వెరీ హ్యాపీ. బుక్ మై షోలో రేటింగ్స్ కానీ ప్లస్ ఆల్ ద టికెట్స్ సోల్డ్ అవుట్ అంటే కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది గట్టిగా. అండ్ చూసిన వాళ్ళందరూ చాలా బాగుందని చెప్తున్నారు. 100% ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఖచ్చితంగా ఫ్యామిలీస్ని తీసుకొని వెళ్ళండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేసి, అంటే చాలా 100 రూపాయలకే టికెట్ కాబట్టి ఖచ్చితంగా ఎంజాయ్ చేసి హ్యాపీగా ఇంటికి వెళ్తారు. 100% గ్యారంటీ అది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్ ద క్యాస్ట్ అండ్ క్రూ, సినిమాలో పనిచేసిన అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు అజయ్ ఘోష్ గారిది, గోపరాజ్ రమణ గారిది కానీ, రాశి గారిది ఎమోషనల్ సీన్స్ కానీ, అండ్ పాయల్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో. అసలు అందరూ చాలా బాగా మాట్లాడుతున్నారు పాయల్ గురించి. ఇంకా తిరువీరకైతే చెప్పక్కర్లేదు, తిరు ఈజ్ ఫెంటాస్టిక్. అసలు కంగ్రాచులేషన్స్ బ్రో, ఇట్స్ జస్ట్ ద బిగినింగ్. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అందరికీ. సూపర్ రాకేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్, దుర్గా నరేష్ గారు బోలెడంత అప్రిసియేషన్ అందుకుంటున్న మా డైరెక్టర్ని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ, మీడియాకి థ్యాంక్స్ సార్, సపోర్ట్ చేస్తున్నారు సినిమాని. ఈరోజు మధ్యాహ్నం నేను మా ప్రొడ్యూసర్ గారికి ఫోన్ చేసి అడిగాను, సార్ ఏంటి సార్ ఎలా ఉంది, నువ్వు టెన్షనే పడలా, సినిమా కొడుతున్నాం, మస్తు నడుస్తుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నారు. ఇంకా ఎందుకంటే బెస్ట్ ఆన్సర్ లేదు సార్ ఓ డైరెక్టర్ దగ్గర నుంచి. చాలా హ్యాపీగా ఉన్నాం సార్, మంచి రెస్పాన్స్ వస్తుంది. నాకు ఊరి నుంచి కాల్స్ వస్తున్నాయి. ఎక్కడ అంటే నాకు వచ్చిన కాల్స్లో నేను ఇప్పటివరకు ఎక్కడ నెగిటివ్ అనలేదు సార్. సినిమా పాజిటివ్గా క్లాసీగా వెళ్తుంది. ఫ్యామిలీస్ అందరూ నేను చెప్తున్నాను, ధైర్యంగా వెళ్ళి చూడండి సినిమాని, ఎంటర్టైన్ అవుతారు, నవ్వుతారు. ఇండస్ట్రీకి నేను స్క్రిప్ట్ ఇంతమందితో ఓకే చేయించాలంటేనే లేయర్లుగా చూస్తారు ఒక సినిమాని. స్క్రిప్ట్ చెప్పేటప్పుడే అంతమంది నుంచి ఓకే అయ్యి, నా నుంచి ఓకే అయ్యి, కథ రాసిన తర్వాత నా నుంచి ఒకరి నుంచి ఓకే అయ్యి, ఇంతమంది ఓకే చేసి డబ్బులు పెట్టాలంటే 100 లెక్కలేస్తారు. ఇంతమంది ఓకే చేసి ఈరోజు సినిమా అయ్యి ఆర్టిస్టులు అందరూ ఓకే చేసి సినిమాగా ముందుకు వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా గెలిచే అక్కడ వరకు వచ్చింది. ఇది ఇంతమంది లేయర్స్ లెక్క పెట్టే వాళ్ళని దాటి మీ దగ్గరకు వచ్చిందంటే మీరు ఏం కళ్ళు మూసుకొని సినిమా చూడండి. నేను మాటిస్తున్నా, ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. ఇంకా చేరాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు విలేజ్లో కానీ, చూడాల్సిన వాళ్ళు అందరూ చూడండి. పాయల్జీ థ్యాంక్ యూ సో మచ్, మీ పర్ఫార్మెన్స్ హ్యాట్స్ ఆఫ్. ఇంకా మా తిరు అన్న దుమ్ము లేపొదిలి పెట్టాడు. వీరప్రతాప్ అయిన రోజు చాలా బాగా వచ్చింది బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నిన్న చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి లాస్ట్ క్లైమాక్స్ సీను. రాశి గారు మేడం, మీరు ఈ క్యారెక్టర్ ఒప్పుకోవడం నా జన్మధన్యం అయిపోయింది. రాశాను, ఏం ఒప్పుకుంటుందో లేదని డౌట్. అజయ్ ఘోష్ గారి పక్కన వైఫ్ క్యారెక్టర్ అంటే ఫస్ట్ ఎటు నువ్వు మనిషివేనా అన్నట్టు చూశారు, కానీ ఒప్పుకున్నారు, చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నా ప్రొడ్యూసర్స్ ఈటీవీ విన్, నా ధర్మంగా చెప్పాల్సిన మాట, రుణపడి ఉంటాను. నా ప్రొడ్యూసర్స్ కృషి ఎంటర్టైన్మెంట్స్ రాకేష్ రెడ్డి గారు,
వీళ్ళిద్దరికీ నేను లైఫ్ టైము ఇచ్చేసాను, రాసిచ్చాను. ఎప్పుడు ఏం అడిగినా చేస్తాను. వాళ్ళు అడుగుతారో లేదో నాకు తెలియదులే కానీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నితిన్ గారు, లవ్ యూ సార్. మీకు నేనేం చేసినా తక్కువే. మాటల్లో నేను గురించి ఏం చెప్పలేను. ఇప్పటివరకు నేను ధైర్యంగా ఈరోజు నిలబడున్నానంటే కారణం నితిన్ గారు. ఎందుకు అంటే ఒక డెబ్యూ డైరెక్టర్కి సపోర్ట్ కావాలి. ఆ సపోర్టు అంటే ఏదైనా జరుగుతుంది, ఇక్కడ రిస్క్ ఉంది అంటే ఒక కాల్ చేస్తే మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను కదా అంటాడు. అలా ధైర్యం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. బాపినేడు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, లవ్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, కంగ్రాచులేషన్స్. ఎస్, అజయ్ ఘోష్ గారి గురించి చెప్పడం మర్చిపోయామండి. ఇక్కడికి మాతో డే 1 నుంచి ఫస్ట్ తిరుగుతో పాటు ప్రమోషన్స్ డే 1 నుంచి స్టార్ట్ చేసిన అజయ్ ఘోష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. నిన్న రాత్రి సినిమా అయిపోయిన తర్వాత జస్ట్ ఎలా అనిపించింది సార్ అంటే చాలా హ్యాపీనెస్తో ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి దుమ్ము లేపుతా సినిమా అని చెప్పి వెళ్ళిపోయారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రసాద్ బెహ్రా గారికి థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ. అసలు ఆయన ఎనర్జీ, ఆయన హడావిడి మామూలుగా లేదు సినిమాలో. అజయ్ ఘోష్ గారు స్క్రీన్ పైకి వచ్చారంటే ఒక బ్లాస్ట్ లాగా ఉండింది. సో ఎస్, మా బుజ్జమ్మ అందరి హార్ట్స్ దోచేసింది ఒక్క క్యారెక్టర్తో. ఐ థింక్ చాలా కాలం గుర్తుండిపోతారు బుజ్జమ్మగా అని అనిపిస్తుంది. సో రిక్వెస్టింగ్ పాయల్ టు ప్లీజ్ స్పీక్. మీరే రావాలి. కమ్. ఎస్. అందరికీ నమస్కారం. ప్రెస్ మీట్లోనే చాలా మాట్లాడాను, బట్ ఆయన నాకు సాటిస్ఫై అయ్యి నేను హ్యాపీగా వచ్చే ఫస్ట్ సక్సెస్ మీట్ ఇది నాకు. బికాజ్ ఎంత బాగా మూవీ చేసినా, ఇప్పుడు ముందు ఏ మూవీ చేశాను అది హ్యాపీగా ఉన్నాను, బట్ ఇప్పుడు సాటిస్ఫైడ్గా ఉన్నాను. ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ సెన్స్ ఆఫ్ కంటెంట్మెంట్ ఇప్పుడుంది. ఎప్పుడు నాకు బాగా కనిపిస్తారు, స్క్రీన్ ప్రెసెన్స్ బాగుంది, అలానే కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటుంది. ఈ మూవీకి ఫస్ట్ టైం నాకు బాగా పర్ఫామ్ చేశారని వచ్చింది, అండ్ దట్ ఈస్ సంథింగ్ ఐ వాజ్ రియలీ వెయిటింగ్ ఫర్. అండ్ డెఫినెట్లీ ద క్రెడిట్స్ గోస్ టు ఆర్ డైరెక్టర్, బికాస్ ఎంత టాలెంట్ లోపల ఉన్నా అది బయటకు రావాలి కదా. ఫర్ దాట్ యూ నీడ్ అ రియలీ గుడ్ స్ట్రీమ్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ ఐ థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఐ డోంట్ నో నెక్స్ట్ ఎప్పుడు నాకు ఇంత ఒక మంచి స్క్రిప్ట్ దొరుకుతుందని నాకు తెలీదు. హోప్ఫుల్లీ మచ్ మోర్ కమర్షియల్లో చేయాలి, ఇది చేయాలి, బట్ నాకు చాలా కనెక్ట్ అయ్యింది ఈ స్క్రిప్ట్, చాలా కనెక్ట్ అయింది ఈ క్యారెక్టర్. నేను చేసిన ఏ క్యారెక్టర్ నాకు గుర్తొస్తుందో లేదో, బట్ బుజ్జమ్మ అనే క్యారెక్టర్, ఆ పేరు ఎప్పుడూ గుర్తుంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సూపర్ పాయల్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్, నౌ ఓవర్ టు రాశి గారు. కొడుకు ఫస్టా? అంతే, ఓకే. అయితే సో పాపం ప్రతాప్ నుంచి వీర ప్రతాప్గా మారిన ఇప్పుడు థియేటర్స్లో తిరుగులేని తిరువీరుగా మారబోతున్నందుకు కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ తిరువీర్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మీడియా. అండ్ ఇప్పటివరకు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. ఫస్ట్ బాగా ప్రమోషన్స్ జరిగాయి, బాగా రిలీజ్ అయింది. అండ్ ఈ సినిమాలో ట్రైలర్లో వాడినట్టు నవ్వుతూ నటించాల్సిన అవసరం వస్తుందేమో అని చిన్న నర్వస్ ఉండే. సినిమా పేరే పాపం ప్రతాప్ అని పెట్టారు. టైటిల్స్ పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి పెడితే అది తేడా కొడితే ఎక్కడ తగులుకుంటుందని ఒక భయం ఉంటుంది. సో ఎక్కడ పాపం తిరిగి అవుతానని భయం ఉండింది, కానీ వీరప్రతాప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. అండ్ నర్వస్గా ఉండడం కామన్, కానీ ఎప్పుడైతే మెల్లగా టాక్ బిల్డ్ అయిందో, ఆరెంజెస్ కనబడుతున్నాయో చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఈ సినిమా పర్టికులర్లీ నేను రాత్రి ప్రీమియర్స్ దగ్గర నుంచి ఈ రోజంతా అబ్జర్వ్ చేస్తున్నానంటే ఆడవాళ్ళు ఎంత కనెక్ట్ అవుతున్నారు ఈ సినిమా కంటే. నేను సీన్ చేసేటప్పుడు ఒకసారి వెబ్ సిరీస్ చేసినప్పుడు చాలా ఆలోచించా, చాలా భయపడ్డా ఇది ఎలా పోతుందో, ఎలా తీసుకుంటారు. కానీ సిన్కి ఎక్కువ ఫ్యాన్స్ ఉందే లేడీస్. సో సేమ్ మళ్ళీ నేను పాపం ప్రతాప్ చూసిన తర్వాత ఎక్కువ మేము ఏదైతే నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత కనెక్ట్ అవుతారు లేడీస్ అని. సో ఈరోజు చూస్తున్న వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ ఎవరైతే మీరందరూ ఒక మగాడి వెనక, మగాడి ఆనందానికి, మగాడి విజయానికి అండగా నిలబడిన ప్రతి ఆడవారికి ఈ పాపం ప్రతాప్ అంకితం. అండ్ ఈ ఆడవాళ్ళు మీ భర్తలకు ఇచ్చే బెస్ట్ రిటర్న్ గిఫ్ట్ ఈ పాపం ప్రతాప్. థ్యాంక్ యూ. సూపర్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అందుకనే ఈరోజు ఆడవాళ్ళు కదిలేరు అని అంటే ఫ్యామిలీస్ అందరూ కదలాల్సిందే, కాబట్టి ఈరోజు థియేటర్స్ అంతా నిండుగా కనిపిస్తూ ఉన్నాయి విత్ ఫ్యామిలీస్. అండ్ అఫ్ కోర్స్ ఇలాంటి రాశి గారు లాంటి అమ్మ రోల్లో దట్ ఎమోషనల్ కార్డ్ కూడా టచ్ చేస్తున్నారు కాబట్టి ఎస్, ఓవర్ టు రాశి గారు నౌ. అందరికీ నమస్తే. నితిన్ గారు చెప్పినట్టు ఆ సినిమా అబ్బాయిలకి ఎక్కువ కనెక్ట్ అయింది యాక్చువల్లీ, ప్రైజ్ రావే. తిరు చెప్పినట్టు ఎప్పుడు అమ్మాయిలకి కనెక్ట్ అయిందో ఫ్యామిలీ అంతా కదులుతుంది. బికాజ్ ఒక్కళ్ళే సినిమాకి వెళ్ళరు, ఏమండి నన్ను సినిమాకి తీసుకెళ్ళండి, ఓకే పిల్లలు ఉంటే పెద్దవాళ్ళు, సో అందరూ కదలొచ్చు ఈ సినిమాకి. బికాస్ నేను సినిమా చూసే వస్తున్నాను ఇప్పుడు నా కూతురుతో. అది పాపం ప్రతాప్ 2 అడిగింది,
అది అడిగింది అయిపోయిన వెంటనే. సో ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్ బికాజ్ చాలా సంవత్సరాల తర్వాత మూవీస్ చేశాను, కానీ ఒక సక్సెస్ మూవీలో నేను ఉన్నాను అని నాకు హ్యాపీనెస్ ఇచ్చింది ఈ మూవీ. అండ్ డెబ్యూ డైరెక్టర్ నరేష్ గారు, ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. అండ్ మీరు రాసుకున్నది నన్ను అనుకుని రాశారా ఇది? ఓకే, నాకు చెప్పిన వెంటనే ఐ కెన్ సెన్స్ ద హిట్, నాకు తెలుసు. బట్ ఆన్ సెట్లో ఎక్కువ మనం చెప్పడం అది కరెక్ట్ కాదు. బట్ ఇప్పుడు మీరే చూశారు, మీకే తెలుసు. అండ్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. అండ్ పాయల్, తనకి మంచి ఫ్యూచర్ ఉంది. మంచి ఆర్టిస్ట్ దొరకడం సినిమా ఇండస్ట్రీకి ఒక లక్. సో పాయల్ ఈజ్ అ బెస్ట్ పెర్ఫార్మర్, తను బాగా చేసింది ఈ సినిమా. అండ్ తిరు నా కొడుకు, నాన్న ఎక్కడ అని ఇప్పుడే అడిగా. నాకు తన పెర్ఫార్మెన్స్లో బాగా నచ్చింది ఏంటంటే, తనకి మా హస్బెండ్ క్యారెక్టర్కి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఈ అమ్మాయి వస్తుంది జస్ట్ పలకరించడానికి, తను చూడడు. ఆ ఎక్స్ప్రెషన్ క్యారీ చేయడం అనేది ఇట్స్ వెరీ టఫ్. చెప్పడానికి చాలా ఈజీ, బట్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. కంగ్రాచులేషన్స్, ఒక మంచి ఫ్యామిలీ హీరో మనకి. థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి ఫ్యామిలీ హీరో అని రాశి గారు చెప్తున్నారంటే ఇంక అసలు ఆ మాటకి తిరుగులేదు. థ్యాంక్ యూ. అంతే కదా, కాంబినేషన్ అలా కంటిన్యూ అయిపోవచ్చు. ఫ్యామిలీ హీరో. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో యాక్చువల్గా ఈరోజు మన టీం అందరూ థియేటర్స్కి వచ్చి ఈ చిత్రాన్ని ఇంత మంచి సక్సెస్ చేసి, అండ్ అఫ్ కోర్స్ వర్డ్ ఆఫ్ మౌత్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. ఈరోజు ఫస్ట్ షో నుంచి చూస్తున్న ప్రతి ఒక్కరి నుంచి ఆ రియాక్షన్స్ బయటకు వస్తున్నాయి. సినిమా బాగుంది, వెళ్ళి చూడండి అని అందరూ చెప్తున్నారు. కాబట్టి ఇంకా ఈరోజే స్టార్ట్ అయింది యాక్చువల్గా ఈ పండగ. సో ఇంకా ముందుకి చాలా దిగ్విజయంగా కొనసాగాలని కోరుకుంటూ క్విక్గా మన మీడియా ఫ్రెండ్స్తో ఇంటరాక్ట్ అవుదాము. సో డైరెక్ట్గా ఇలా ఒకసారి Q&A స్టార్ట్ చేసేద్దాము. అండ్ థియేటర్స్ కూడా విజిట్ చేస్తారు ఈ రోజు నుంచి. అండ్ యూ నెవర్ నో ఏ థియేటర్లో మనకు కనిపిస్తారో. తిరువీర్ గారికి సరే, అంటే మనకి బేసిక్గా ఒక హిట్ వచ్చిన తర్వాత ఏంటంటే మన రెస్పాన్సిబిలిటీ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా ఇంతకుముందు సినిమాతో గత సినిమాతో భారీ హిట్ కొట్టారు కదా. సో ఆఫ్టర్ దట్ పాపం ప్రతాప్తో వస్తున్నప్పుడు, అంటే ఈ స్టోరీ చెప్పినప్పుడు కానీ మీకు బాగా కనెక్ట్ అయింది ఏంటి? ఈరోజు అది థియేటర్స్లో ఆడియన్స్ చూసి వాళ్ళు ఇస్తున్న రియాక్షన్ బట్టి మీకేమనిపిస్తుంది? ఈ స్టోరీ చెప్పినప్పుడు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే సార్, నేను మేబీ టీనేజ్లో ఉన్నప్పుడు అనుకుంటా, ఇంటర్మీడియట్ డిగ్రీ స్టేజ్లో ఒకసారి నిద్రలో మా నాన్నని కొట్టాను. కలలో ఏదో ఫైట్ అయింది, ఎవరినో కొడుతున్నాను, తీరా చూస్తే మా నాన్న లేచి కూర్చున్నాడు అరుస్తూ. ఏంటంటే, కొట్టావు, నేను కొడదామంటే నువ్వు నిద్రలో ఉన్నావు, తెలియ కొట్టాడని నేను ఏం అనలేకపోయాను అని. సో ఆ రోజు నుంచి నేను మా నాన్న పక్కన పడుకోలేదు ఎప్పుడు, వాడు కొడతాడు అని. సో అది ఎప్పుడో ఒక రోజు అయింది. సో నాకు అది చెప్పగానే వాట్ ఇఫ్ ఇది రెగ్యులర్గా ఉంటే, ఇది నిజంగా ఈ వ్యాధి ఉందా అని నేను అడిగాను తను. ఉంది అని తను చూపించిన తర్వాత నేను ఎక్కువ కనెక్ట్ అయ్యాను ఆ ఇన్సిడెంట్ నాకు జరిగింది కాబట్టి. అండ్ మీరు అన్నట్టు సార్, రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, కానీ నేను ఇంకా ట్రాప్లో పడినట్టున్నాను. నా వరకు నా కథ ఏంటి, నా క్యారెక్టర్ ఏంటి, నా ప్రొడ్యూసర్ బాగుంటాడు అంటే నేను లెక్కల వరకు కూడా ఇంకా బ్రెయిన్ అంత దూరం ఆలోచించట్లేదు సార్. డైరెక్టర్ నాకు ఇచ్చిన పాత్ర బాగా చేశానా, సినిమా బాగుందా, అంతవరకే చూస్తున్నాను సార్. అటు కూడా ఆలోచించాల్సి వస్తుంది, తప్పదు, తప్పించుకోలేను, కానీ చేస్తాను సార్ నెక్స్ట్. అయితే యాక్చువల్గా చాలా సీన్స్లో మీరు ఆ ట్రాప్లో పడలేదు కాబట్టి కొన్ని సీన్స్ చేశారేమో. ఇప్పుడు అజయ్ ఘోష్ గారు మిమ్మల్ని చాలాసార్లు కాల్తో తన్నారు, బట్ దానికి వచ్చిన రిసెప్షన్ అనేది హిలేరియస్గా ఉంది. సో అవి చేస్తున్నప్పుడు నిజంగానే తన్నారా, లేకపోతే కొంచెం హీరో కాబట్టి? నిజంగానే తన్నాడు సార్. అంటే నేనే చెప్పాను, అది కొంచెం ఆ కిక్, నేను మంచం మీద నుంచి పడాలంటే కొంచెం పుష్ కూడా కావాలి కదా, నిజంగానే తనమన్నాను సార్. రేపు పొద్దున నేను ఇంకో 10 సినిమాల తర్వాత కూడా తనమంటాను సార్. ఎవరు నా ఫాదర్ రోల్ చేసినా కూడా యాక్టర్ ఎంత బాగా చేస్తేనే అంత బాగా రియాక్ట్ చేయగలుగుతాం. సో కాబట్టి ఫైన్. రాశి గారు, అంటే ఇప్పుడు అన్నారు అజయ్ ఘోష్ గారి మదర్ అనగానే ఒక రియాక్షన్ ఇచ్చారు, వైఫ్ అనగానే ఒక రియాక్షన్ ఇచ్చారని చెప్పి, ఫస్ట్ మీకు ఎలా అనిపించింది ఫస్ట్ డే ఆఫ్ వర్కింగ్ విత్ అజయ్ ఘోష్ గారు? నీకు పేర్లు, ఆర్టిస్ట్ పేర్లు ఇప్పుడు నేను తెలీదు నాకు. అప్పుడు శ్రీ మేము అది అయిపోయింది కదా. సో మనిషిని చూస్తే, ఆర్టిస్ట్ని చూస్తే గుర్తుపడతా. ఆయన రంగస్థలంలో చేశారు కదా. సో నాకు పేరు తెలీదు. నాకు వచ్చి నెరేట్ చేసినప్పుడు అజయ్ ఘోష్ గారు అంటే నాకు అజయ్ తెలుసు, ద టాల్ పర్సన్. సో ఐ థాట్ హీ ఓకే అని చెప్పాను, యాక్సెప్టెడ్. అండ్ ఫస్ట్ డే నేను జడ వేసుకున్నాను, ఆయన కొంచెం యంగ్గా ఉంటారు. సో క్యారవాన్లోకి వచ్చి, మేడం మీరు హీరోయిన్ లాగా ఉన్నారు అన్నారు. మా అసిస్టెంట్ ఒక అబ్బాయి, ఆవిడ హీరోయినే కదా అన్నాడు. వాడు అంటే కాదు, మదర్లా కనిపించట్లేదు మీరు అంటే. సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అన్న. వెనకాల ముడేసుకోండి అని. సరే మనకి ఐఎమ్ ద డైరెక్టర్ పర్సన్, వాళ్ళకి ఏం కావాలో మనం ఇవ్వాలి. సో నేను ముడి వేసుకున్నాను, సెట్లోకి వెళ్ళాను. ఐ వాజ్ సర్చింగ్ ఫర్ అజయ్, హీ వాజ్ సిట్టింగ్ ఆన్ ద చైర్, అజయ్ ఘోష్ గారు. ఐ థాట్ దట్ ఓకే, ఈయన మా మావయ్య గారి క్యారెక్టరా ఏంటి చెప్పొచ్చు లేదు, ఐఎమ్ సారీ సార్.
బట్ హీ వాజ్ స్టాండింగ్, ఐ న్యూ దట్ ఈస్ వాజ్ చదువుకుంటున్నారు ఏదో. సో ఓకే ఈజ్ ద వన్. అయితే సర్చింగ్ ఫర్ అంటే నా ఒక అమ్మాయి ఉండే, మా ఏంటమ్మా వెతుకుతున్నారంటే, అజయ్ ఘోష్ ఎక్కడమ్మా అజయ్ ఘోష్, ఆయనే కదా మేడం అజయ్ ఘోష్ అండి. ఓ ఆయనేనా? అప్పుడు ఏ దెర్ ఇస్ నథింగ్ టు డూ ఆన్ సెట్. ఐ సెడ్ అప్పుడు నేను అడిగాను కూడా, అడిగినట్టున్నాను మిమ్మల్ని. అంటే లేదు మేడం, ఏంటంటే కొంచెం చిన్న వయసులోనే అప్పుడు జరుగుతుంటాయి కదా 80s 90sలో. పాపం రాశి గారు. పాపం రాశి గారు అన్నారు. బట్ హీఈస్ అ ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్ అండి. ఫస్ట్ టైం ఆయనతో వర్క్ చేశాను, సినిమాలో చూశాను కానీ, బట్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనేది అది స్టేజ్ పర్ఫార్మెన్స్కే ఉంటుంది అది. సో హీస్ అ హిలీరియస్ కామెడీ. ఆయన ఆన్ స్పాట్ అది ఆయనకి ఆయన డెవలప్ చేసుకోవడం అండ్ ఇంటరాక్ట్ అవ్వడం మా అబ్బాయి క్యారెక్టర్కి, ఇట్స్ ఆల్ ఒక ఆర్టిస్ట్కి అది వాళ్ళకి వాళ్ళే రావాలి. అండ్ డైరెక్టర్ గారు ఆల్సో మీరు ఇలా వేసుకునేది కూడా నాకు కావాలి. సో హీస్ నాట్ కాంప్రమైజింగ్, హీ జస్ట్ వాంట్ హిమ్ దట్ వాట్ హీ వాంట్స్. దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అంటే మీలాంటి ఎక్స్పీరియన్సెస్ ఆర్టిస్టులు వచ్చినప్పుడు ఏంటంటే ఆ సీన్ వెయిట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది ఆబ్వియస్గా. సో అది చాలా చోట్ల కనపడింది. అంటే అది చేస్తున్నప్పుడు అంటే ఆ కొడుకు మీద ఎఫెక్షన్, మీకు కొడుకు లేకపోయినా కూతురు ఉంది కాబట్టి అలా అంటే రియల్ లైఫ్ నుంచి తీసుకున్నారా, లేకపోతే జస్ట్ యాక్టింగ్ పరంగా మీకున్న ఎక్స్పీరియన్స్తో చేసుకుంటూ వెళ్ళిపోయారా? లేదు, నేను అప్పుడు ఓకే దట్ ప్రేయసి రవి దగ్గర నుంచి ఐ స్టాప్డ్ పుట్టింగ్ గ్లిజరిన్. ఫీల్ రాదు, నేనైతే వేసుకోవాలి ఆ సినిమాలో, ఆ క్లైమాక్స్లో ఎస్పెషల్లీ ఐ క్రైడ్ అ లాట్. సో అది ఎలా వస్తుందంటే గ్లిజరిన్ వేసుకుంటే రాదేమో నా ఉద్దేశం. సో అది కనెక్ట్ అయిపోతాం క్యారెక్టర్కి, కట్టిన వెంటనే వెళ్ళి బయటకు వచ్చేస్తాం. బట్ ఆ ఆన్ స్పాట్ ఆ డైలాగ్ చెప్పినప్పుడు మాట్లాడుతుండగా కంట్లో నీళ్ళు తిరగడం అనేది ఇంపార్టెంట్. కంట్లో నీళ్ళు పెట్టుకొని మనం మాట్లాడడం, వెన్ వీ ఫీల్ నో, మనం మాట్లాడుతుంటే అది వాటర్ వస్తుంది. సో అలా కనెక్ట్ అయ్యాను నేను. రియల్ లైఫ్కి అది కాదు కానీ, బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ డూ. పాయల్ గారు, అంటే ఇందాక వీడియో చూస్తుంటే మొత్తం సినిమా అయిపోయిన తర్వాత బాగా ఎమోషనల్ అయిపోయారు. క్లైమాక్స్ కనెక్ట్ అయ్యారా, లేకపోతే మీ క్యారెక్టరైజేషన్కి అంటే వచ్చిన ఆడియన్స్ నుంచి వచ్చిన రిసెప్షన్ కనెక్ట్ అయ్యారా? ఇంటర్వెల్లో ఏడ్చాను. దెన్ ఆఫ్ కోర్స్ మూవీ అయిన తర్వాత కూడా ఏడ్చాను. ఇట్ ఈస్ ఆల్సో ఫర్ ద స్క్రిప్ట్ అండ్ మూవీలో ఏమవుతుంది దానికి కూడా కనెక్ట్ అయ్యాను. అండ్ ద ఫ్యాక్ట్ దట్ నాకు ఇంత మంచి క్యారెక్టర్ దొరికింది. అండ్ చూసేటప్పుడు నాకు ఐఎమ్ హ్యాపీ ఆఫ్ హౌ ఐవ్ పర్ఫార్మ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఎప్పుడు విల్ బీ కరెక్టింగ్ అవర్ సెల్ఫ్ కదా, అది లేకుండా ఐ ఫెల్ట్ ఐవ్ డన్ అ రియలీ గుడ్ జాబ్ అండ్ ఐ వాజ్ వెరీ సాటిస్ఫైడ్ అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ అబౌట్ గెటింగ్ ద స్క్రిప్ట్. అండ్ అప్పుడు ఐ క్రైడ్ అండ్ డైరెక్టర్ వాజ్ ఆల్సో నెక్స్ట్ టు మీ. సో అన్ని కాంబినేషన్లో వచ్చింది దట్ ఐ ఫెల్ట్ దట్ ఇప్పుడు ఒక మార్క్ ఉంది, ఇప్పటి నుంచి ఇంకా మంచి చేయాలని. తిరువీరు గారు, థ్యాంక్ యూ. ఈ సినిమా రిలీజ్కి ముందు చాలాసార్లు అడిగారు అందరూ, అంటే విలేజ్ ఓరియంటెడ్ స్టోరీసే మీకు వస్తున్నాయని చెప్పి. బట్ ఇలాంటి స్టోరీలు వస్తే తిరువురు చేస్తేనే బాగుంటుందని చెప్పి భవిష్యత్తులో అనేలాగా చేశారని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. సో అంటే కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది, ఆడియన్స్ ఎక్కువ దేనికి రియాక్ట్ అవుతున్నారు మీరు గమనించిన దాంట్లో? నేను ముందు నుంచి కూడా చెప్పాను సార్, ఏంటంటే నాకు స్క్రిప్ట్ చదివినప్పుడు సినిమా చూసినప్పుడు కూడా ఏంటంటే నాకు ప్రతాప్ అండ్ బుజ్జమ్మల కంటే కూడా ప్రతాప్ అండ్ హిజ్ ఫాదర్ ఎమోషన్ అనేది నాకు ఎక్కువ కనెక్ట్ అయింది. మేబీ నేను నా ఫాదర్తో రియల్ లైఫ్లో ఎక్కువ కనెక్ట్ అయి ఉండడం కూడా అయ్యి ఉండొచ్చు. సో ఆడియన్స్ మనము ఎంత కామెడీని ఎంజాయ్ చేస్తామో మనం ఎమోషనల్లీ కూడా అంతే సెన్సిటివ్ ఉంటాం. పర్టికులర్లీ తెలుగు, మనం ఒక ప్రేమిస్తే వస్తే వెళ్ళిపోయి ఏడుస్తాం, ఒక సైరాట్ వస్తే ఇక్కడ ఆడుతుంది. అలాగే ఎమోషన్ అది గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అవ్వచ్చు, అమ్మ నాన్న అవ్వచ్చు, అది ఏ విధంగా ఫ్రెండ్స్ మధ్య అవ్వచ్చు, అక్క తమ్ముళ్ళ మధ్య, అన్నా చెల్లెల మధ్య ఎక్కడొచ్చినా కూడా మనం ఎమోషనల్లీ అంతే కనెక్ట్ అవుతాం. కాబట్టి ఈ సినిమాలో నేను గమనించింది కూడా ఏంటంటే లాస్ట్లో ఈ అమ్మాయి అది క్రికెట్ కిట్తో వచ్చి పడుకుంటే నాకే అనిపించింది, అది టచ్ అయిపోయింది. చాలు, అది ఒక్కటి చాలు సినిమా మొత్తానికి అనిపించింది నాకు. సో ఆడియన్స్ కూడా అదే ఫీల్ అయ్యారు సార్. ఓకే డైరెక్టర్ గారు, నెంబర్ ఆఫ్ లేయర్స్, నెంబర్ ఆఫ్ మనుషులు అందరినీ దాటుకొచ్చింది స్క్రిప్ట్ అన్నారు. ఈ జర్నీలో అంటే మీరు పర్టికులర్గా టార్గెట్ ఆడియన్స్ అని చెప్పేసి పెట్టుకుని ఈ స్క్రిప్ట్ రాసుకోవడం జరిగిందా? చాలామంది లేయర్స్ అని చెప్పేసి మీరు పర్టికులర్గా చెప్పారు కాబట్టి ఎలా మీరు దీని అంతా బిల్డ్ చేసుకోవడం జరిగింది? టార్గెట్ ఆడియన్స్ అంటే ఒక యూనివర్సల్ పాయింట్ అనేది అందరికీ కనెక్ట్ అయ్యేలాగా ఉండాలి అనేలాగా రాసుకున్నాను సార్. అంటే దీనికి ఫ్యామిలీస్ రావాలి, ఎవరన్నా విన్నా ఇంట్రెస్టింగ్ ఉండాలి అనే పాయింట్ పట్టుకొని రాయడం జరిగింది. సో అదే మేజర్ సార్. ఈటీవీ జాయిన్ అయిన తర్వాత ఈవెన్ ఇప్పుడు కూడా ఈ సినిమా ప్రమోషన్ జరుగుతూనే ఉంది. ఎస్ సార్. బికాస్ ఆఫ్ ఈటీవీ విన్ అని చెప్పేసి మీరు ఎట్లా దీన్ని ఎలా చూస్తారు? నిన్న సెన్సార్ అయ్యే ముందు కూడా దీని గురించి ప్రమోషన్ ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. సో ఇదంతా సీరియస్గా సార్, నేను ఈటీవీ ఓకే చేశాకే నాకు ధైర్యం వచ్చింది. ఈ ప్రాజెక్టు నేను ఇన్ని రోజుల కష్టం బయటకు వస్తుంది, నేను అనుకున్నట్లు వస్తుంది. ఈ సినిమాకి ఇప్పుడు చూడండి,
మీకు థియేటర్లు కళ్యాణ మండపాలు అయ్యాయి. ఎందుకు అంటే అది ఐడియా, అది క్రియేట్ చేయగలగాలి, ఆ కెపాసిటీ ఉన్నవారు మనుషులు ఉండాలి. సో అది ఈటీవీ వల్లే అవుతుంది. ఇప్పుడు నా సినిమా అంటే ఈ సినిమా నాదనే కాదు, మా అందరి సినిమా. ఈ సినిమా థియేటర్లలో ఇంత ధైర్యంగా ఆడుతుంది అంటే ఓన్లీ ఈటీవీ సపోర్ట్ సార్. అది ఈటీవీ వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ అంతే. అంటే ఈ కొంచెం పాయింట్ వైజ్గా కూడా కొంచెం బోల్డ్ అనేది అని చెప్పేసి కూడా కాస్త వస్తుంది. బట్ ఈటీవీ వాళ్ళు దీన్ని పికప్ చేస్తారా అని చెప్పేసి మీరు అనుకున్నారా? దేన్ని ఎట్లా కన్విన్స్ అయింది ఇదంతా కూడా? సార్ అది అందులో బోల్డ్గా సార్ ఒక భార్యాభర్తల మధ్య జరిగే ఒక ఇన్సిడెంట్ సార్. అది అక్కడ బోల్డ్ ఎక్కడ ఉండదు. అమ్మాయి ఇంటర్వెల్లో తీస్తుంది అంటే భర్త ముందు చూపిస్తుంది తన సమస్యని, ప్రపంచానికి చెప్పదు, గుండెల్లో దాచుకుంది, సముద్రం అంత ప్రేమ ఉంటుంది అమ్మాయికి, అమ్మ నాన్నకి చెప్పదు, ఎవరు, ఎందుకంటే తను ఏమన్నా అంటారేమో భయం, ఇంటికి పిలిచి తిడతారేమో అని భయం. సో తను మోస్తూ ఉంది. అక్కడ ఇంటర్వెల్లో నేను చూపించాలి అనుకున్నాను. అక్కడ అమ్మాయి భర్త ముందు ఓపెన్ అవుతుంది, ఆడియన్ ముందు ఓపెన్ అవ్వట్లేదు, భర్త ముందు. అది ఎమోషన్ సార్ అది. సో బోల్డ్ ఎక్కడ ఉండదు సార్. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. పాయల్ గారు. సో అలా నిన్ను చేరి దగ్గర నుంచి నేను చూస్తూ ఉన్నాను పాయల్ని. అండ్ అప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు అక్కడి నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే పాపం ప్రతాప్ మీ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ క్యారెక్టర్ పిక్ చేసేటప్పుడు ఎంత ఆలోచించి చూస్ చేసుకున్నారు? బికాస్ వన్ ఆఫ్ చాలా చాలా టఫ్ క్యారెక్టర్ ఇప్పుడు దాకా మీరు చేసినట్లో. అంటే ఏ కాన్ఫిడెన్స్ తీసుకుని, అంటే ఇది తీసుకుని ముందుకు రావాలన్నా కూడా ఇట్స్ అ వెరీ బోల్డెస్ట్ డిసిజన్. సో వాట్ మేక్స్ యూ టు టేకప్ దిస్ రోల్ అంటే ఏం చెప్తారు? నేను డైరెక్ట్‌గా ఆడిషన్‌కి వెళ్ళానండి. అప్పుడు నేను ఇంటర్వెల్ బ్లాక్‌లో చేసిన మోనోలాగే అక్కడ, దట్ ఈస్ ద థింగ్ ఐమ్ డూయింగ్ ఫర్ ది ఆడిషన్. అండ్ తిరు వాజ్ ఆల్సో దేర్. హీ వాజ్ హెల్పింగ్ మీ త్రూ ది ఆడిషన్ యాక్చువల్లీ. సో అప్పుడు నాకు బ్యాక్ స్టోరీ తెలీదు, స్క్రిప్ట్ తెలీదు, అస్సలు ఏం తెలీదు. ఆడిషన్‌లో సెలెక్ట్ అయితే అప్పుడు స్క్రిప్ట్ స్టోరీ చెప్తారు, అది ఐడియా. సో అది చేసి తర్వాత కొంచెం బ్రీఫ్ ఇచ్చారు అండ్ వెళ్ళిపోయాను. నాకు సెలెక్ట్ అవ్వాలి బికాజ్ ఆ ఒక మోనోలాగ్‌లోనే చాలా ఉంది, ఒక ఇంటర్వెల్ బ్లాక్‌లోనే చాలా ఉంది. సో ఇట్ వాస్ ఎ ఇమ్మీడియేట్ యెస్ ఫర్ మీ. నేను ఇంటికెళ్ళి ఐ వాజ్ జస్ట్ ప్రేయింగ్ దట్ దే కాల్ మీ బ్యాక్. సో దేర్ వాజ్ నో మచ్ థాట్ ఇంటూ ఇట్. దాంట్లోనే అన్నీ ఉంది కదా. సో నిన్న ఎమోషనల్ అవ్వడానికి ఏంటి రీజన్ అంటే ఏంటి? ఓవరాల్ ఐ ఫీల్ ఒక మంచి స్టేజ్‌కి వచ్చాను. ఇంకా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఆల్సో సీన్‌కి కనెక్ట్ తను అయ్యాను. డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా ఏడ్చింది. ఇది జెన్యూన్, నేనే ఉన్నాను సాక్ష్యం. Super. ఏంటంటే కనెక్ట్ అవుతుంది ఎందుకో మరి ఆ క్యారెక్టర్ నాకు అర్థం కావట్లేదు అన్నిసార్లు. అంటే అది డైలాగ్స్ నాకు కూడా కనెక్ట్ అవుతుంది సార్ రాసింది. అండ్ అంటే వేరే సిచ్యువేషన్ ఉండొచ్చు, నాకు వేరే సిచ్యువేషన్ ఉండొచ్చు. బట్ రైటింగ్‌లో ఉంది కదా, ఆ డైలాగ్ నాకు కనెక్ట్ అవుతుంది. సో నాకు తెలీదు వాట్ హ్యాపెండ్ ఇన్ హిస్ లైఫ్ అండ్ హీ డజంట్ నో వాట్ హస్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. బట్ అది చాలా కనెక్ట్ అయింది. అండ్ ఇఫ్ ఎనీబడీ హ్యాస్ ఎవర్ ఫెల్ట్ అ లాట్ ఆఫ్ ఎమోషన్ అండ్ కొంచెం సెన్సిటివ్‌గా సాఫ్ట్ హార్ట్‌లో ఉంటారు, వాళ్ళు మూవీ చూస్తే డెఫినెట్లీ దే విల్ క్రై. టుడే ఐ టుక్ మై ఫ్రెండ్స్ అండ్ దే క్రైడ్ టు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ తిరువీర్ గారు. హలో అండి. హాయ్ అండి. అయితే ఇందాక అందరూ చెప్తున్నారు ఫ్యామిలీ స్టార్ అని, లేదంటే మీ యాక్టింగ్‌కి అండ్ మీరు చూస్ చేసుకున్న ఫిల్మోగ్రఫీ అంతా ఒకే ఈ ప్యాటర్న్‌లో ఉంటుందని. అయితే నాకు సినిమా చూసినప్పుడు బాగా కనెక్ట్ అయ్యి బాగా నచ్చింది ఏంటంటే మీ దగ్గర ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ లాఫింగ్ ఉంటది. అది వెరైటీగా ఉంటుందండి. కొన్ని చాలా సార్లు అదొక సెటైరికల్‌గా అనిపిస్తది. మాకు చాలా నవ్వొస్తుంటది. అంటే ఫ్యూ సీన్స్ వేర్ లైక్ టూ గుడ్. లాఫింగ్ సీన్ కావచ్చు, మీరెళ్ళిపోయి ఢమాల్మని పడిపోయి మంచం మీద పడుకున్నప్పుడు అజయ్ ఘోష్ గారు పక్కన పడిపోవడం కావచ్చు. ఇలా చాలా సీన్స్ ఉన్నాయి. అండ్ లాస్ట్‌లో ఐ మెన్షన్ టు నితిన్ గారికి చెప్పాను, పంచాయతీ సీన్, లాస్ట్ పంచాయతీ సీన్ ఏదైతే ఉందో హిలేరియస్ అండి. చాలా చాలా బాగా నవ్వుకున్నామని చెప్పి. ఆ లాఫ్ వెనుకున్న ఏదైనా సీక్రెట్ ఏమన్నా ఉందా? అంటే ఆయన అలా నవ్వాలి అని ఏమైనా చెప్పారా? లేదంటే మీరు ఇలా? లేదండి, నాకు మామూలుగా నేను సునీల్ గారు నవ్వే విధానానికి ఫ్యాన్. నేను భలే నవ్వుతాడే ఈయన అనుకున్నాను. కానీ నా నవ్వు కూడా ఒక రకంగా ఉంటుందని నాకు ప్రీ వెడ్డింగ్లో నవ్వేదాకా తెలీదు. నాకు ఎవరు చెప్పలేదు. అది డెస్క్టాప్ ముందు కూర్చొని నవ్వుతాను ప్రీ వెడ్డింగ్లో వీడియో చూసుకుంటూ. డబ్బింగ్ చెప్పేటప్పుడు ఏంటి ఇలా నవ్వుతానా నేను అని ఫస్ట్ టైం రియలైజ్ అయ్యా నేను. ఇది నవ్వే నా అలాగే సార్ నవ్వుతాను. ఒకసారి నవ్వచ్చు కదా సార్. ఎలా నవ్వాలి కూడా తెలియట్లేదే. కొంచెం నర్వస్ అయిపోతా అండి అలా అడిగితే. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. తిరువీర్ గారు, సార్. మీరు అంటే ఇప్పుడు ఈ ఫాదర్ అంటే ఇందాక చెప్పారు ఫాదర్ అండ్ మదర్ సీన్స్కి ఎక్కువ కనెక్ట్ అయ్యాను ఫాదర్ సీన్తో అని చెప్పని. ఎనీ పర్సనల్ ఏమన్నా గుర్తొచ్చిందా చేసేటప్పుడు సీన్స్ అలా ఏమన్నా? అంటే మీరు కూడా అన్నారు కదా నేను ఎప్పుడో ఇంటర్లో ఉన్నప్పుడు తన్నానని చెప్పని. అలా అంటే బేసిక్గా నేను మా అమ్మ నాన్నతో ఎక్కువ కనెక్ట్. ఇందులో ఒకటి చిన్న సీన్ ఉంటుంది, మనం ఎడిట్లో పోయింది. నాన్న కొట్టడానికి వస్తే అమ్మాయినక దాక్కుంటాను నేను. సో బేసిక్గా కూడా నేను మా అమ్మ చాటు బిడ్డనే నేను. సో మా నాన్నకి ఏం చెప్పాలన్నా, గట్టిగా ఏదన్నా రిక్వెస్ట్ చేయాలన్నా, కావాలన్నా నేను మా అమ్మనే అడిగేవాడిని.
సో ఈవెన్ మా నాన్నతో కూడా ఏంటంటే సేమ్ అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ ఎలా ఉంటుందో బయటికి గంభీరంగా ఇసుకుంటున్నట్టుగా కనబడతాడు, కానీ వాడికి ఏం కావాలో చూడని మా అమ్మకి చెప్తూ ఉంటాడు. సో అలాగా వాళ్ళు ఎక్కువ గుర్తు చేసుకున్నాను నేను ఇద్దరిని. అండ్ అంటే యాక్టర్ పరంగా అంటే మీరు స్టెప్ బై స్టెప్ ఫిల్మ్స్ అన్ని మంచి మంచి ఫిల్మ్స్ చేసుకొస్తున్నారు కాబట్టి యూ డిజర్వ్ మోర్ దెన్ దిస్ అని అనిపిస్తుంటే ఇప్పుడు ఏ సినిమాతో వచ్చినా కూడా. అండ్ నిన్ననే నేను ఒక అంటే ఐ థింక్ యూ మెన్షన్ ఇన్ ఇంటర్వ్యూ అనమాట, మీ ఫాదర్ అండ్ మదర్ లాస్ట్ రైట్స్కి కూడా వెళ్ళలేదు, అంత్యక్రియలకు కూడా వెళ్ళలేదు అని అంత డెడికేటెడ్గా చేస్తూ ఉంటారు ఫిల్మ్స్ అని చెప్పని. ఏమన్నా ఈ ఫిల్మ్ చేసేటప్పుడు పర్టికులర్లీ ఏమైనా కనెక్షన్స్ ఏమన్నా అనిపించింది? లేదు, మా నాన్న సీన్స్ చేస్తున్నప్పుడు అనిపించింది మా నాన్న ఉంటే బాగుండని. అంతే. నరేష్ గారు సార్, అంటే ఇందులో ఒక సీన్ ఉంది సార్, ఇక్కడ సార్ చేంజ్ అయినట్టుగా మధ్యలో ఒక సీన్ పెట్టారు కదా, అంటే భాషా గారు రికార్డ్ చేసిన క్యాసెట్లో లాస్ట్ టైం హీ చేంజ్డ్ అని. సో దాన్ని బట్టి ఊరు వాళ్ళు ఒక ఇది పెట్టారు. సో అక్కడ చేంజ్ అయ్యిందా, లేకపోతే తర్వాత మళ్ళీ ఆ రోల్ అలా కంటిన్యూ అయిందా? ఎందుకు ఆ కంటిన్యూటీ అది అక్కడ? అంటే మధ్యలో మారినట్టు చూపించారు కదా, తగ్గిపోయినట్టు చూపించారు. సో కంప్లీట్ తగ్గిపోయినట్టు చూపించిన తర్వాత మళ్ళీ ఏంటి? సో మీకు డాక్టర్ దగ్గర కూడా లీడ్ ఉంటుంది సార్, మదర్ కూడా ఉంటుంది. నువ్వు కొంతకాలం నార్మల్గా పడుకోవడం గమనించాను అంటే లైఫ్లో రెగ్యులర్గా చేయడు, డేలో ఏదైనా డిస్టర్బ్ అయితే నైట్ వాడిని డిస్టర్బ్ చేస్తుంటుంది, అది వాడిని వెంటాడుతూ ఉంటుంది, ఆ క్యారెక్టర్ని వెంటాడుతూ ఉంటుంది. సో పగలు ఎఫెక్ట్ అయింది, నైట్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో పంచాయతీలో ఏం చేశారు అంటే నార్మల్గా తగ్గినా వెంటనే తగ్గిపోదు కదా సార్, వాళ్ళందరూ పొద్దుట మొదలు పెడతారు, సాయంత్రం వరకు రక్తం తాగుతూనే ఉంటారు. ఈరోజు ఏం చేస్తాడు, నైట్ రిఫ్లెక్ట్ అవుతుంది అది. సో చిన్నతనంలో జరిగిన ఇన్సిడెంట్ రీకనెక్ట్ అవుతుంది, క్యారెక్టర్ ఓపెన్ అవుతుంది, అట్లా తీసుకున్నాం సార్. అండ్ మెయిన్ అసెట్ ఇంకొకటి అంటే అజయ్ ఘోష్ గారు ఎలా ఉన్నారు, ప్రసాద్ బెహ్రా గారు ఆయన క్యారెక్టర్ నవ్వించడంలో ఈజ్ బెస్ట్ అన్నట్టు చూపించారు. ఆయన ఉన్నంతసేపు హిలేరియస్, వీళ్ళిద్దరు ఫాదర్ అండ్ సన్ కనెక్షన్తో పాటు ఆయన కనెక్షన్. సో ఆయన చాయిస్ ఎట్టి ఎక్కడి నుంచి? సార్ మీరు ఇందులో చూసిన ప్రతి క్యారెక్టర్ ఒరిజినల్ క్యారెక్టర్ సార్, అంటే మీకు కనపడుతూ ఉంటాయి క్యారెక్టర్లు, మీకు సొసైటీలో కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. నేను చూసిన క్యారెక్టర్లు అవన్నీ నా విలేజ్లో. సో అందుకే ఆ క్యారెక్టర్ నేను రాసినప్పుడు బయట కూడా కొంచెం దాని దగ్గర ఉండే క్యారెక్టర్ కావాలని చూశాను. ప్రసాద్ సెటైర్లు బాగా వేస్తాడు సార్, నేను ప్రసాద్తో జర్నీ ఉంది నాకు. ఎట్లా ఉంటుందంటే సెటైరికల్ చాలా బాగుంటాయి. అది ఈ క్యారెక్టర్ మనోడు భలే సూట్ అవుతాడు అని చెప్పేసి నితిన్ గారి దగ్గర డిస్కషన్ అయింది. అనగానే సార్ మీకు ఓకే అయితే నాకు ఓకే అన్న, ప్రసాద్ చెప్తే నేను చేసేస్తాను డార్లింగ్ అని చెప్పి దిగిపోయాడు. సో అది ఒరిజినాలిటీ ప్రసాద్ తీసుకురాగలిగాడు దాన్ని, నేను ఇంత ఉంటే దాన్ని ఇంత చేశాడు సార్ ప్రసాద్. సో దాన్ని బతికిచ్చాడు, ఆ క్యారెక్టర్ని లేపాడు. నితిన్ గారు సార్, హాయ్ సార్. సార్ ఈటీవీ విన్తో థియేటర్ పార్ట్నర్షిప్ అనేది సినిమా బై సినిమా స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. ప్రతాప్కి వచ్చేసరికల్లా మీకు ఒక సమ్మర్ ఒక లాంగ్ వీకెండ్స్ కనిపిస్తున్నాయి, అంటే లాంగ్ హాలిడేస్ కనిపిస్తున్నాయి కదా, ప్రతాప్ ఎక్కడి వరకు రీచ్ అవుతాడు అనిపిస్తుంది? ఒకటైతే అంటే నంబర్స్ ఇవన్నీ తెలియదండి. లిటిల్ హార్ట్స్ అప్పుడైనా, రాజు వెడ్స్ రాంబాయ్ అయినా ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనుకున్నాం, కానీ ఇంత నంబర్ చేయాలని ఏమో అనుకోలేదు. బట్ ప్రతిసారి దేవుడి దయ అంటే వెకేషన్స్ అంటే ప్రతిసారి ఏమైందంటే 10 రూపాయలు అడిగితే 100 రూపాయలు వచ్చేది. పాపం ప్రతాప్ ఒక కాన్ఫిడెన్స్ ఏముందంటే అండి, ఫ్యామిలీలో ఆల్ ఏజ్ గ్రూప్స్కి నచ్చే సినిమా ఇది. అండ్ ఈ మధ్యకాలంలో మీరు చూస్తే కూడా ఒక జానర్ బేస్డ్ ఫిల్మ్స్ వస్తూ ఉన్నాయి, అంటే యాక్షన్ అంటే యాక్షన్, రొమాన్స్ అంటే రొమాన్స్ ఫిల్మ్స్ ఇలా వస్తున్నాయి. బట్ ఈ సినిమా మీరు చూస్తే ఈవీవి సత్యనారాయణ గారు మన మధ్యలో ఉండి మళ్ళీ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అదే ఈ పాపం ప్రతాప్. అలాంటి ఆల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఈ సినిమాలో ఉన్నాయి. సో ఫ్యామిలీ అందరూ బాగా చూస్తారు అనుకుంటున్నాం. మధ్యాహ్నం నుంచి యాక్చువల్ చాలా పికప్ అవుతుందండి, స్లోగా పికప్ అవుతుంది. మధ్యాహ్నం నుంచి చాలా చోట్ల ఫుల్స్ పడుతున్నాయి, ఫాస్ట్ ఫిల్లింగ్స్. ఇప్పుడు కూడా ఇట్స్ షోయింగ్ వెరీ ప్రామిసింగ్. సో వీఆర్ వెరీ హోప్ఫుల్ అండి, అట్లీస్ట్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ వరకు దిస్ విల్ బీ ద నెంబర్ 1 ఆప్షన్ ఫర్ ఆడియన్స్ అనుకుంటున్నాం. తిరువీర్ గారు సార్ సార్, అంటే క్యారెక్టర్ బై క్యారెక్టరు అంటే ఒక వేరియేషన్స్తో పాటు పెర్ఫార్మర్గా కూడా ఒక కొత్తగా ప్రూవ్ చేసుకునేందుకు మీరు తీసుకునే స్క్రిప్ట్స్ సినిమాలు ఉపయోగపడుతున్నాయి. పాపం ప్రతాప్ మీలో ఆర్టిస్ట్ని ఎంత బెటర్ చేశాడంటే ఏం చెప్తారు? నా ఫ్రెండ్స్ మామూలుగానే వాళ్ళే నాకు పెద్ద క్రిటిక్స్. అయితే వాళ్ళు నిన్న సినిమా చూసినప్పుడు అన్నది ఏంటంటే, ఫస్ట్ టైం చాలా ఫ్రెష్గా ఉన్నావురా నువ్వు, ఇంతవరకు చేసిన యాక్టింగ్కి ఈ సినిమాకి చాలా డిఫరెంట్గా ఉన్నావు, అండ్ దీని తర్వాత మేబీ నీకు మంచి కమర్షియల్ సినిమాలు పడవచ్చు అని. అది తను తీసుకున్న కాలే, నాకు నువ్వు ముందు సినిమాల్లో లాగా సటిల్గా ఏదో న్యాచురల్గా చేస్తున్నాడని కాకుండా కొంచెం ఓవర్ బోర్డ్ పోదామన్నది, అది నచ్చుతుంది వాళ్ళకి, అండ్ కొత్తగా కనబడుతున్నాను నేను, నాకు అది హ్యాపీనెస్ ఇచ్చింది. హాయ్ తిరువీర్ గారు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్.
థ్యాంక్ యూ. అంటే నిన్న సినిమా చూసిన వాళ్ళందరూ రెస్పాన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది. మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఆర్ కామెంట్ ఏంటి యాక్చువల్గా సినిమా చూసిన తర్వాత, మీడియా నుంచి కావచ్చు ఆర్ ఆడియన్స్ నుంచి కావచ్చు? నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే యూత్ మేబీ ఎక్కువ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటూ ఉన్నాను, కానీ మేబీ యూత్కి ఎక్కువ కనెక్ట్ అవుతున్నాను, కానీ నేను పెద్దవాళ్ళకి ఎక్కువ కనెక్ట్ అయింది. లైక్ పేరెంట్స్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి అండ్ 30+ ఉన్న లేడీస్కి. వాళ్ళు ఏంటంటే చాలా మంచి సినిమా అని వాళ్ళ దగ్గరకు వచ్చి, ఫేక్ చేస్తే తెలిసిపోతుంది, మొహాలు అబద్ధం చెప్పవు, కళ్ళు అబద్ధం చెప్పవు అట్లీస్ట్, కానీ వాళ్ళు వచ్చి చాలా హ్యాపీగా దగ్గరకు వచ్చి చాలా మంచి సినిమా మాకు బాగా నచ్చింది అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సినిమా తర్వాత తిరువీర్ గారు ఎక్స్ట్రోవర్ట్ అవుతారా లేదా ఇంట్రోవర్ట్గానే ఉంటారంట? ఈ సినిమాతో నేను చేయంది ఏమీ లేదు, ఇంకా నేను ఆల్రెడీ ఎక్స్ట్రోవర్ట్ అయిపోయాను. నేను అన్ని వేషాలు వేసాను, స్టేజ్ల మీద, ఇంటర్వ్యూల్లో, స్కిట్లలో, రీళ్లలో అన్నీ చేశాను. ఇప్పుడు నేను యాంకరింగ్ కూడా చేయగలుగుతానన్న కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. డైరెక్టర్ గారు దుర్గా నరేష్, సో కంగ్రాచులేషన్స్, చాలా మంచి టాక్ వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ సినిమాలో అందరు క్యారెక్టర్స్ చాలా యాప్ట్గా ఉన్నాయి. అండ్ గోపరాజు రామన్ గారిని ఆ క్యారెక్టర్కి పర్టికులర్గా ఆయన వెళ్ళాలనుకున్నారు? గోపరాజు గారి క్యారెక్టర్కి అంటే అది రాసినప్పుడే ఆ ఏజ్, ఆ క్యారెక్టర్ లుక్ డిసైడ్ చేయబడింది సార్. సో నాకు మిడిల్ క్లాస్ మెలోడీస్లో కొండలరావు క్యారెక్టర్ బాగా ఇష్టం సార్. దాన్ని కొంచెం దీనికి అటాచ్ చేస్తే అంటే ఈ క్యారెక్టర్లన్నీ ఆఫీలో వచ్చే క్యారెక్టర్ సార్, ఎస్టాబ్లిష్ చేసుకుని వచ్చేవి కాదు. సో త్వరగా కనెక్ట్ అవ్వాలి అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినవి ఉంటే బాగుంటుంది, దానికి ఈయన పర్ఫెక్ట్ అని చెప్పి తీసుకున్నాను సార్. మీరు అది చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి సార్? క్యారెక్టర్ మీరు ఈ విధంగా క్యారెక్టర్ బాగుంది, ఎలా తీసుకుంటారో అని చెప్పేసి అన్నారు సార్. క్యారెక్టర్ అయితే బాగుంది, ఒక మాట మాట్లాడలేదు. చేశారు, చేసిన తర్వాత చేసుకుంటూ అన్నారు నవ్వుకుంటూ. దీన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారో తెలియదులే, కానీ నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను క్యారెక్టర్. నన్ను ఆల్ ద బెస్ట్ అండి అంటే. థ్యాంక్ యూ. తిరువీర్ గారు, సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సార్. నేను నిన్న ఈ సినిమా చూశాను, సార్. చాలా బాగా నచ్చింది. అందరూ సీట్లలో కూర్చోట్లా, ఆ రకంగా నవ్వుతున్నారు. సార్. అయితే మీరు ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ఒకసారి మిమ్మల్ని హీరోనా అని అడిగారన్నారు, కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మిమ్మల్ని పాపం ప్రతాప్ అని కూడా పేరు పడిద్ది. ఆ రకంగా ఉంది సినిమా చూస్తే. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎవరైనా మిమ్మల్ని ఈ సినిమాతో నీకు మంచి పేరు వస్తుందిరా అని చెప్పి అన్నారా? అందరు చాలా హ్యాపీగా ఉన్నారు సార్. అంటే నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, నా వెల్ విషెస్ అందరు కూడా లేకపోతే నాతో పాటు సినిమా చూశారు అండ్ బయట మాట్లాడుతున్నారు, ఫోన్స్, మెసేజెస్ వస్తున్నాయో, చాలా బాగుంది అండ్ చాలా కొత్తగా ఉన్నాం అంటున్నారు. సో అది నాకు బాగా నచ్చింది సార్. ఓకే సార్, కంగ్రాట్స్ సార్. రాశి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మ్యామ్. మిమ్మల్ని అప్పుడు వెండి తెరలో చూడలేకపోయాం మేము, ఇప్పుడు అదే 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 అర్థమైంది అన్న. ఫోన్లేండి పాపం, చెప్పండి మ్యామ్. మీరు అప్పట్లో నిజం సినిమాలో ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేసిన తర్వాత మీకు హీరోయిన్గా ఛాన్సెస్ రాలేదు. అయితే తర్వాత కొన్ని సినిమాలు చేశారు, కానీ ఈ సినిమాలో మీ రోల్ అయితే చాలా బాగుంది మ్యామ్. థ్యాంక్ యూ. దీని తర్వాత మీకు ఎలాంటి రోల్స్ వస్తే చేస్తారు, ఎలాంటి రోల్స్ రావాలనుకుంటున్నారు మీరు? నాకు ఐఎమ్ నాట్ బికాజ్ నేను డిసైడ్ చేయడం కాదు. ఇప్పుడు ఆయన డైరెక్టర్ గారు ఏమన్నారు, మిమ్మల్ని అనుకునే రాశాను అని. అలాంటి నాకు చెప్పినప్పుడు నాకు నచ్చితే నేను చేస్తాను. ఇట్స్ నాట్ అబౌట్ అ క్యారెక్టర్ పాజిటివ్ ఎయిదర్ నెగిటివ్. ఏదైనా ఒకటే, ఒక ఆర్టిస్ట్కి ఆల్ కైండ్ ఆఫ్ జోనర్ చేయాలి, ఒకటే చేస్తామని కూర్చోకూడదు. సో నిజం కూడా నేను అలాగ ఆలోచించే చేశాను. అది అంత నెగిటివిటీ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ సారీ ఫర్ దాట్. బట్ ఇక మీద ఫర్దర్గా నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా చేస్తాను, బట్ ఇట్ హ్యాస్ టు బి యాక్సెప్టబుల్ ఫ్రమ్ ద ఆడియన్స్. థ్యాంక్ యూ. రాశి గారు, అంటే ఇందాక మీరు అన్నారు మీ పాపతోటి సినిమా చూశాను అని చెప్పేసి. సో ఈ సినిమాలో కూడా యు ఆర్ ఇంటూ ఎ మదర్హుడ్ రోలే కాబట్టి చేస్తున్నంతసేపు మీ మదర్హుడ్ని ఇందులో ఏమైనా కనెక్టెడ్ సీన్స్ ఏమైనా ఉన్నాయి? ఏంటంటే పాప ఎపిసోడ్ నేను ఫ్లాష్ బ్యాక్ చెప్పినప్పుడు ఐ వాజ్ నాట్ దేర్, నేను లేను. ఓకే, వాయిస్ ఓవర్ ఉంటుంది తప్ప నేను ఆ ఇన్సిడెంట్లో లేను. సో నాకు పాప ఎక్కువ కనెక్ట్ అవ్వలేదు. నాకు తను యాజ్ అ సన్ హీ కనెక్టెడ్. బికాజ్ ఇప్పుడు నాకు కూతుర్ల కంటే కొడుకులు ఎక్కువ అవుతున్నారు. అందరు కొడుకు హీరో మదర్, హీరో మదర్, హీరో మదర్. సో ఒక్కొక్కరు ఐఎమ్ జస్ట్ ఇంక్రీజింగ్ మై సన్స్. దట్స్ అంతమంది కొడుకుల్లో ఈ కొడుక్కి అంత మార్కులు వేస్తారు అంటే ఏం చెప్తారు? దీనికి 99 వేసేయచ్చు. 1 మార్క్ ఎక్కడ పోయింది? ఆ 99 చాలా ఇంపార్టెంట్, 100 కాదు. 99 కనిపించలేదు చూసావా, నీకు 1 మార్కే అంతే. మాకు వైట్ పేపర్లో బ్లాక్ డాటే కనబడుతుంది.
థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ పాపం ప్రతాప్ టీమ్, రాశి గారు, తిరువీర్ గారు, పాయల్, అందరికీ, నితిన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ఈ రోజు నుంచే మన పాపం ప్రతాప్ స్టార్ట్ చేసింది అందరిని ఎంటర్టైన్ చేయడం. సో థియేటర్స్లో మిస్ అవ్వకుండా సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. అండ్ డెఫినెట్గా ఇందాక నుంచి చెప్తున్నట్టే అండర్లైన్ చేయాల్సిన విషయం, ఫ్యామిలీతో కలిసి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా. సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ so much once again and thanks to the whole team of Papam Pratap. Thank you one and all for joining this. Thank you, Meet.